హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు పరోటు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. రైస్లోకి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి సాసవులు, జీలకర్ర, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, జీలకర్ర లేదా జీలకర్ర పొడి వేసుకోండి. 4-5 మిరియాలు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని కర్రీలోకి వేసుకోవాలి. ముద్దగా ఉంది కదా, ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా వేయించండి. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని విధంగా కొట్టి వేసుకోండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మూత పెట్టి కొద్దిసేపు అలా వదిలేయండి. చూడ్డానికి హాఫ్ బాయిల్లా ఉంది కదా, ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇంకొక వైపు కూడా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే అలా కూడా తినేయచ్చు. అంతే, కోడిగుడ్డు పరోటు వెల్లుల్లి కారం రెడీ. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.